20 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట వచ్చినట్టే అస్సలు మర్చిపోకండి. అండ్ అందరికీ ఇటీవల నిన్నెల మండలంలోని ఆవడం గ్రామ పంచాయతీ పరిసర గ్రామాలను ఒక 9 గ్రామ పంచాయతీలను కలుపుకొని ఒక ఆవడం గ్రామాన్ని మండల కేంద్రం చేయాలన్నటువంటి ఇక్కడి ప్రాంత వాసులు చాలా రోజులు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ నిన్నెల మండలంలోని ప్రధానమైన సమస్య ఏంటంటే నిన్నెల మండలికి వెళ్దామంటే ఆవడం కానీ ఈ గంగారం, కొత్తూరు, వెంకటాపూర్ గ్రామాలకు ఈ వాళ్ళు నిన్నెల మండలి వెళ్ళాలంటే సరైన బస్సు సౌకర్యం ఉండదు, ఆటో సౌకర్యాలు ఉండవు, రవాణా సౌకర్యం చాలా తక్కువ ఉంటుంది. ఈ నిన్నెల మండలంలోని ఆవడం గ్రామాన్ని మండల కేంద్రం చేస్తే చుట్టుపక్కల 10 గ్రామాలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటారు, ప్రజలకు వాళ్ళ కష్టాలు కూడా తీరే అవకాశం ఉంటుంది. ఇటు ఆవడం కానీ, గంగారం కానీ, చిన్న వెంకటాపూర్ కానీ, కొత్తూరు కానివ్వండి, చిత్తపూరు, నార్వాపేట, మెట్పల్లి, గుండ్ల సోమవారం, ఇటు మనకు జోగపూర్ గ్రామాన్ని కూడా ఇందులో కలిపేస్తే దాదాపుగా 10 గ్రామ పంచాయతీలను ఇందులో మనం విలీనం చేసుకుంటే ప్రజలకు పరిపాలన సౌలభ్యం చాలా తొందరగా అవుతుంది, వాళ్ళ సమస్యలు కూడా తొందరగా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు నిన్నెల మండలి వెళ్దాము అంటే ప్రజలకు ఎట్లాంటి రవాణా సౌకర్యం లేదు. కాబట్టి ఈ ఆవడం గ్రామాన్ని మండల కేంద్రంగా చేసుకుంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు ఈ సమస్యను అతి త్వరగా పరిష్కరించాలి. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ మండలం ఏర్పాటు కోసం, మండల ఆవశ్యకత కోసం ప్రజలు పడుతున్న బాధలను వివరించి అతి త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికల ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుందని ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను నేను వేడుకుంటున్నాను.